కట్టుకున్న భార్య ఇలా ఉంటే మాత్రం భర్తకి కష్టాలే అని చెప్పుకోవచ్చు. భార్యలో ఈ లక్షణాలు ఉంటే భర్త జీవితాంతం నరకం అనుభవించాల్సి వస్తుంది. మనుషుల్లో మార్పు అనేది సహజం. ఎలా మారాలి అన్నది వివేకం చెబుతుంటే ఎప్పుడు మారాలన్నది అనుభవం చెబుతుంది. అసలు ఎందుకు మారాలన్నది మనకున్న అవసరం చెబుతుంది. రోజులు మారాయి. ఒకరి కష్టం ఒకరు చెప్పుకొని సాయం చేసే రోజులు పోయి, ఒకరి కష్టం గురించి మరొకరు చర్చించుకుంటూ సంబరపడే రోజులు వచ్చేశాయి. అవునా కాదా? మనం చీకటిలో ఉన్నప్పుడు ఒక చిన్న వెలుగు కనిపిస్తే ఎంత ధైర్యం, సంతోషమో, అలానే బాధలో ఉన్నప్పుడు మనల్ని ఓదార్చే ఒక వ్యక్తి మనకి తోడు ఉంటే ఎంతో ధైర్యంగా ఉంటుంది. ఒంటరిగా ఉన్నప్పుడు ఆలోచనలు జాగ్రత్త, నలుగురిలో ఉన్నప్పుడు నీ నోటి మాట జాగ్రత్త. కష్టాలు వచ్చినప్పుడు దేవుణ్ణి తిట్టుకు, నాకే ఎందుకు ఇలా అవుతుందని ఒక్కటి గుర్తుపెట్టుకు. కాలం మంచి ఆటగాళ్ళకి పోటీనిస్తుంది, కానీ చేతగాని చెమటలకి ఏమీ ఇవ్వదు కదా. ఎవరు నిజాయితీగా ఉంటారో వాళ్ళే ఎప్పుడు ఒంటరిగా అయిపోతారని తెలుసుకో. సంతోషం నేర్పలేని ఎన్నో విజయాలు కన్నీళ్లు నేర్పాయి. గెలుపు నేర్పలేని పాఠాలు ఓటమి నేర్పుతుంది. స్నేహం నేర్పలేని జాగ్రత్తలు మోసం నేర్పింది. అందుకే ఏం జరిగినా మన మంచికే అని తెలుసుకో. అవకాశం రాకపోవడం దురదృష్టం. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం, నిర్లక్ష్యం అవకాశాన్ని సరిగ్గా వాడుకోవడం, ఇంగితం లేని అవకాశాన్ని సృష్టించడం. ఇదే తెలివంటే. నిన్న నవ్విన వాళ్ళు నిన్ను అవకాశం అడగడం విజయం. నీకు వచ్చిన అవకాశాన్ని వదులుకోకు. ప్రతి దూరం జ్ఞాపకాన్ని ఇస్తుంది, ప్రతి పరిచయం అనుభవాన్ని ఇస్తుంది. దూరమైంది ఎప్పటికీ రాదు, దగ్గరైంది ఉండిపోదు. ఎవరి గమనంలో వారు కాలగమనంలో కలిసిపోవలసింది. జ్ఞాపకాలు మనసు మధ్యలో ఉండిపోవలసిందే కదా. నిజమా కదా? దేహానికి తప్ప దాహానికి పనికిరాని ఆ సముద్రపు కెరటాలే ఎగసి పడుతుంటే నీ తలరాత ఇంతే అన్నవాళ్ళు కూడా నీ ముందు తలదించుకునేలా చేయగల సత్తా నీది. అలాంటప్పుడు ఇప్పుడు వచ్చిన కాస్త కష్టానికి తలంచేస్తే ఎలా చెప్పు? ధైర్యంగా ముందుకు వెళ్ళు. పిరికి వాళ్ల మాటలు వినద్దు, మాట్లాడకండి. అవి మీ జీవిత గమనానికి ఆటంకాలు. ఎదుటివారికి పిరికితనం నూరిపోస్తే మీరు పిరికివారు అవుతారని తెలుసుకోండి. అన్యాయాన్ని సహించడం, సర్దుకుపోవడం అన్నిటికన్నా ఘోరమైన అపరాధమని గుర్తుపెట్టుకో. అర్థమవుతుందా? జీవితంలో ఉన్నది ఉన్నట్లు చెప్పేవాళ్ళను దూరం చేసుకుంటాం, లేనిది ఉన్నట్లుగా చెప్పేవాళ్ళను నమ్మేసి లోపలికి ఆహ్వానిస్తాం. మనం నిజం తెలుసుకునే లోపు నిజాయితీగా ప్రేమించిన వాళ్ళను దూరం చేసుకుంటాం. ఇదే జీవితం. ఎదిరించేవాడు లేకపోతే బెదిరించేవాడిదే రాజ్యమా వెళ్తారు. జారిపడే కన్నీటి చుక్క బరువుగా ఉండకపోవచ్చు, కానీ దానిలో ఉన్న బాధలో భావాలు మాత్రం బరువైనవి, మోయలేనివి. చాలామంది తమ బాధలను ఎవరెవరికో చెప్పుకొని ఓదార్పు పొందాలనుకుంటారు. అయితే తమ బాధను ఎవ్వరికీ చెప్పకూడదు. రేపు మీ మధ్య బంధుత్వం చెడిపోయినప్పుడు వారు మిమ్మల్ని ఎగతాళి చేసే అవకాశం ఉంది. ఎవరి ప్రవర్తన వాళ్ళ అదృష్టాన్ని నిర్ణయిస్తుంది. కానీ భార్యాభర్తల విషయంలో భార్య అదృష్టాన్ని భర్త, భర్త అదృష్టాన్ని భార్య నిర్ణయిస్తారు. భార్య ఉత్తమ ఇల్లాలైతే భర్త అదృష్టవంతుడవుతాడు. కళ్ళలో పెట్టుకుని చూసుకునే భర్త దొరికితే భార్య అదృష్టవంతురాలు. జీవితంలో విసిగిపోయిన ఆడది జీవోత్సవంలా ఇంకా బ్రతుకుతూ జీవితంలో పోరాడుతుందంటే అది తన సంతానం కోసం మాత్రమే. బియ్యపు గింజ మరిగే పాలలో వేస్తే పాయసం, ఎసరులో వేస్తే అన్నం, పసుపుతో కలిపితే అక్షింతలు, బొగ్గుతో కలిపితే చేతబడి. మనం కూడా అంతే. మనం నలుగురిలో కలిసే విధానాన్ని బట్టి మనం ఏంటి అనేది మన యోగ్యత నిర్ణయించబడి ఉంటుందని తెలుసుకో. చూసి రమ్మంటే కాల్చి వచ్చాడని అందరూ హనుమంతుడిని అంటారు, కానీ ముందు ఆయన తోకని కాలిస్తేనే లంకను కాల్చాడని ఎవ్వరూ అనరు. మనుషులు కూడా అంతే. ముందు వాళ్ళేమన్నారని చెప్పరు, మనమేమన్నామన్నది మాత్రమే ప్రచారం చేస్తారు, ఇబ్బంది పెడతారు. మనిషి బ్రతుకుండగానే చంపే ఆయుధాలు: 1 అనుమానం, 2 అవమానం. నీ జీవితాన్ని మార్చేవాడు నీ ముందు అద్దంలో తప్ప ఎక్కడా ఉండడు అని తెలుసుకో. ఇతరులను వేలెత్తి విమర్శించే ముందు నీ ప్రవర్తన ఎలా ఉందో, మాట తీరు ఎలా ఉందో ముందు తెలుసుకో. మనలో తప్పులున్న ఎదుటి మనిషిని విమర్శించే హక్కు నీకు లేదని గుర్తుపెట్టుకో. నువ్వు చేసే పని నీ అంతరాత్మకు సమాధానం చెప్పుకోగలిగితే చాలు. అందరికీ నచ్చేట్టు చేయాలంటే జీవితకాలం సరిపోదు. అవునా కాదా? నిజాయితీ ఉన్న చోట మొండితనం, విధేయత ఉన్న చోట మంచి ప్రవర్తన ఉంటుంది. ప్రేమ ఎక్కువగా ఉన్న చోటే కోపం కూడా ఉంటుంది అని తెలుసుకో. కోపం వెనుక ప్రేమని అర్థం చేసుకో. తప్పు చేసి తమదే గెలుపని వాదించే వారికి ఎదురు చెప్పద్దు. నిజానికి ఆ వాదనలో న్యాయం లేదని వాళ్ళకే తెలుసు. అహం అడ్డుగా ఉండటం వల్ల ఒప్పుకోరు, వదిలేయండి. నువ్వు గెలిచే వరకు నీ కథ ఎవరికీ అవసరం లేదు. ఎవరు వినిపించుకోరు, పట్టించుకోరు. నీ కథ ఎవరికైనా చెప్పాలన్నా వినాలన్నా ముందు నువ్వు గెలవాలి, గెలిచి తీరాలి. అప్పుడే అందరూ నిన్ను నమ్ముతారు. నీలో నీకు సహనం ఉంటే ఈ ప్రపంచంలో ఏదైనా నువ్వు సాధించగలవు. మిమ్మల్ని చూసి అసహించుకునే మనుషులే అసూయపడే స్థాయికి చేరుకోవడమే మీరు సాధించే గొప్ప విజయమని
గుర్తుపెట్టుకోండి, అంతకన్నా గొప్ప విజయం మీ జీవితంలో మనం ఎప్పుడూ కూడా సాధించలేం. అవునా కాదా? మీరే చెప్పండి. నీ చేతిలో ఉన్నంత వరకే ఏదైనా. ఒక్కసారి చెయ్యి దాటి వేరే వాళ్ళ చేతిలోకి వెళ్ళిందంటే దాని మీద ఆశ వదులుకోవాల్సింది. అది మనిషి అయినా సరే, మనసైనా సరే, వస్తువైనా సరే. గొప్ప గొప్ప ఆలోచనలు కష్టాల్లో నుండి మాత్రమే వస్తాయి. అందుకే కష్టాలు ఒక్కోసారి మనిషి తలరాతనే మారుస్తాయి. కష్టాలు వచ్చాయని కృంగిపోవద్దు. జీవితం ఖచ్చితంగా మారుతుంది. బాధలో ఉన్నప్పుడు బంధాలు భరోసాగా ఉండాలి, కానీ బంధాలే బాధలుగా మారితే బ్రతికే బలహీనమైపోతుంది. నిజమే కదా? నిప్పు, అప్పు, పగ వాటంతట అవి పెరుగుతూనే ఉంటాయి తప్పితే తరగవు. నిప్పుని ఆర్పాలి, అప్పులు తీర్చాలి, పగని ఎక్కడికక్కడ తుంచి పడేయాలి. జీవితం బాగుంటుంది. నీ హృదయంలో ఎవరికీ ప్రత్యేక స్థానం అస్సలు వద్దు. అది ఇవ్వడం సులభమే, కానీ వారికి దాని విలువ తెలియనప్పుడు కలిగే బాధ భరించలేం. నరకం. శక్తి నీకు తెలియనప్పుడు నీకు ప్రతీదీ కొండలా ఉంటుంది. నీ శక్తి నువ్వు తెలుసుకున్నప్పుడు అందరికీ నువ్వు శిఖరంలా కనపడతావు. జ్ఞానం అంటే కష్టపడి సంపాదిస్తే వచ్చేది కాదు, కొనుక్కుంటే వచ్చేది కాదు. నీలో ఉన్న అజ్ఞానాన్ని విడిచిపెడితే వస్తుంది. కష్టార్జితంతో బ్రతికే వారు ఎప్పుడూ కూడా తలదించుకోవాల్సిన అవసరం అస్సలు లేదు. ఒకరిని ఎప్పుడైనా మనం మార్చాలంటే మారరు. వారే మారాలనుకుంటేనే వారంతట వారు మారుతారు. ఈ విషయం తెలుసో తెలియకో కానీ ఒకరు ఎప్పుడూ పక్క వాళ్ళని మార్చాలని ప్రయత్నిస్తారు తప్పితే వాళ్ళు మారాలి, వాళ్ళ జీవితం కూడా మార్చుకోవాలి అని ఎప్పుడూ ఆలోచించరు. ఏంటో ఈ విచిత్రం. గుర్తుపెట్టుకో, మగాడు లేకపోయిన స్త్రీ బ్రతకగలదు. కారణం స్త్రీకి ఆత్మవిశ్వాసం ఎక్కువ. స్త్రీ లేకుండా మగాడు బ్రతకలేడు. కారణం మగాడికి ఆత్మవిశ్వాసమే. స్త్రీ కాబట్టి. ఆడది సంతోషంగా బ్రతకాలంటే ఆస్తులు, అంతస్తులు అవసరం లేదు. కట్టుకున్న భర్త పక్కనుంటే చాలు. కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటే, ఎలాంటి కష్టం వచ్చినా నేనున్నా భరోసా ఇచ్చే భర్త ఉంటే ఆడదానికి ఇంకేం అవసరం లేదు. జీవితాంతం హాయిగా ఉంటుంది. విజేత వెనుక ఉండేది అదృష్టం, మంత్రదండం కాదు, చక్కని ప్రణాళిక అనే పీఠం. కాబట్టి అదృష్టాన్ని కాదు నమ్ముకోవాల్సింది, కేవలం నిన్ను నువ్వు నమ్ముకుంటే జీవితమే నీ సొంతమవుతుంది. చెప్పాలంటే నీ వశమైపోతుంది అని గుర్తుపెట్టుకో. సృష్టిలో చలనమున్నది ఏది ఆగిపోదు. పారే నది, వీచే గాలి, ఊగే చెట్టు, ఉదయించే సూర్యుడు అనుకున్నది సాధించాలని నీలో కసిగా ప్రవహిస్తుంది. ఆ నెత్తురుతో సహా ఏది ఆగిపోవడానికి వీలు లేదు, ఆగిపోదు కూడా. బాధలు బలంగా వస్తున్నాయంటే నీ బ్రతుకు మారబోతుందని అర్థం. భవిష్యత్తు బాగుండబోతుందని అర్థం. అదంతా చూడాలంటే అడుగడుగునా తట్టుకుని నువ్వు ధైర్యంగా నిలబడాల్సిందే. అప్పుడే జీవితం మారుతుంది. నువ్వు కూడా మారుతావు, సంతోషంగా జీవించగలవు. కాబట్టి ఎప్పుడూ కూడా వెనకడుగు వేయకుండా మారుతుంది, ఈరోజు మారుతుంది, అలానే ఈ కష్టాలు పోతాయని నువ్వు నమ్మితే ఖచ్చితంగా జీవితం మారుతుంది. నువ్వు కూడా సంతోషంగా ఉంటావు. అర్థమైంది కదా? ఏమంటావు నువ్వే చెప్పు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.